అందులో ప్రధానంగా పత్తికండ కోర్టులో జరిగినటువంటి దుర్ఘటన గురించి వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పోలీసులు సరాసరి కోర్టు హాల్లోకి చొరబడి లొంగిపోయినటువంటి నిందితుడిని జడ్జి గారి పర్మిషన్ లేకుండా బలవంతంగా ఇచ్చుకెళ్ళిపోయారు. ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. దీన్ని న్యాయవాదులంతా కూడా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో అక్కడ వచ్చిన కానిస్టేబుల్ మీద, సిఐ మీద, ఎస్ఐ మీద కేసులు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాము. అట్లా కాదు, ఆ కన్సర్న్డ్ జిల్లా ఎస్పీని బాధ్యుని చేయాలని చెప్పి చాలామంది సీనియర్ న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక తేనె తుట్టిలో ఎట్లయితే ఒక రాణి ఉంటుందో, ఒక జిల్లాకి ఒక ఎస్పీ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన కంట్రోల్లోనే, ఆయన సూపరింటెండెన్స్లోనే ఈ పోలీసు వ్యవస్థ అంతా పనిచేయాలి, ఆ జిల్లా అంతా. అతని యొక్క ఇన్ఎఫిషియెంట్ సూపరింటెండెన్స్ ఆఫ్ హిజ్ పోలీస్ వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు అటువంటి ఎస్పీని బాధ్యులను చేసి వాళ్ళకి కనీసం 3 ఏళ్ల పాటు ఫీల్డ్ ఆపరేషన్స్ నుంచి దూరంగా పెట్టాలి. వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి ఆ కన్సర్న్డ్ ఎస్పీల మీద. అప్పుడే మిగతా ఎస్పీలు కూడా భయం ఉంటుంది. ఆ ఎస్పీలకి యూపీఎస్సీ ఎగ్జామ్లో వాళ్ళు రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్స్ పెట్టింది రాజ్యాంగం చదువుకొని వాళ్ళు పదవులు నిర్వర్తించేటప్పుడు రాజ్యాంగాన్ని అమలుపరుస్తారని చెప్పి, మార్పు తెస్తారని చెప్పి దాంట్లో పెట్టారు వాళ్ళ పరీక్షలు యూపీఎస్సీలో. అంతేగాని కేవలం మార్కులు సంపాదించుకుంటారని చెప్పి రాజ్యాంగం వాళ్ళకి పెట్టలేదని చెప్పి కూడా మిత్రులంతా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.